నమస్తే అండి. పెద్ది సినిమా, రామ్ చరణ్ సినిమా పెద్ది. అసలు దీన్ని ఎప్పుడు తీసుకొస్తారు, ఏం కథ, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎక్కడ, ఏమి నడుస్తుందని చెప్పేసి ఇంతకుముందు నేను మాట్లాడడం కూడా జరిగింది. నేనే కాదు, రామ్ చరణ్ అభిమానుల యొక్క ఘోషని నేను తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఆ సినిమాకి సంబంధించినటువంటి పోస్టర్స్ రిలీజ్ చేయరు, చిన్న టీజర్ క్లిప్స్ రిలీజ్ చేయరు. లేదంటే అసలుకి పుష్ప 2 అనే ఒక సినిమా ఒక ట్రెండ్ సెట్ చేసింది ప్రమోషన్స్ చేసుకోవడంలో. నార్త్ ఇండియాకి వెళ్ళి వచ్చినాడు ఆ మహానుభావుడు. ఆ యాటిట్యూడ్ కావచ్చు, ఆ గ్రేస్ కావచ్చు, ఆ రచ్చ కావచ్చు, ఆ నాన్న యాగి కావచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. మనోడు అంత చేయమనట్లేదు. రామ్ చరణ్ అలాంటి పనులు కూడా చేయడు, ఓకే. అరే ఇంటర్వ్యూలు కావచ్చు, సినిమాకి సంబంధించినటువంటి అసలుకి ఒక బజ్ క్రియేట్ చేసి జనం మర్చిపోతారు. ప్రమోషన్స్ లేకపోతే జనం పట్టించుకోరు. మనడు ఒక మహానుభావుడు అన్నాడు, ఏదో ఇంటర్వ్యూలో చెప్పుకొస్తా ఉన్నాడు, సినిమాకి ప్రమోషన్స్ ఎందుకండి, ట్రైలర్స్ ఎందుకండి, టీజర్స్ ఎందుకండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకండి, ఆడియో ఫంక్షన్స్ ఎందుకండి అంటే ఆ సినిమా వచ్చింది వెళ్ళిందన్న విషయం కూడా ప్రపంచంలో ఎవరికి తెలియదు. 4 ఇంటర్వ్యూలకు వెళ్ళినా 40 టికెట్లు తగలేదు. 4 ఇంటర్వ్యూలు చేసినా 40 టికెట్లు తగలేదు. కొన్ని సినిమాలు బాగా ప్రమోట్ చేసినా అటర్ ఫ్లాప్ అవుతాయి. దాంట్లో స్టోరీలో దమ్ము లేకపోతే, స్టోరీలో దమ్ముండి ప్రమోషన్ చేసుకోకపోతే కదా అది ఇంటి దాకా వెళ్ళదు కదా. అదే చెప్తా ఉన్నారు, ధురంధర్ 2 సినిమాకి అసలు ప్రమోషన్సే చేయలేదు కదా. ఏంటంటే పిఆర్ క్యాంపెయిన్స్ బాగానే నడిచినాయి, అది మీకు తెలియకపోతే ఎట్లా? వాళ్ళు వచ్చి పబ్లిక్గా ఏది ఇవ్వలేదు. రెండోది, ఆ సినిమా వచ్చిన కాంటెక్స్ట్ ఏంటి, ఇండియా పాకిస్తాన్. మన ఇండియన్ ఏజెంట్ సంబంధించినటువంటి ఆ దేశంలో ఏ విధంగా పోరాడాడు, ఎలా మక్కిర కొట్టినాడు ఆ దేశంలో అనేది చూపించేటటువంటి కాంటెక్స్ట్. ధురంధర్ 1కి వాళ్ళు పిఆర్ చేసినారు, ప్రజల్లోకి వెళ్ళింది, ఆటోమేటిక్గా బజ్ క్రియేట్ అయింది, పీక్ లెవెల్కి పీక్ స్టేజ్కి వెళ్ళింది. కాబట్టి ప్రమోషన్స్ చేయకూడదు. ప్రమోషన్స్ ఏంటి, పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్స్ అవసరమా, ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్ అవసరం అంటే ప్రమోషన్స్ లేకపోతే పట్టించుకోడు ఎవడు, ఆ బజ్ క్రియేట్ కాదు, ఎవరో దాని గురించి మాట్లాడుకోరు. రాజమౌళి ప్రమోషన్స్ ఎందుకు చేస్తాడు, పర్టికులర్గా ఒక 1 మంత్ ప్రమోషన్స్కే పెట్టుకుంటాడు టైము. 1 మంత్ ప్రమోషన్స్కే పెట్టుకుంటాడు. మరి ఆ మనిషి ఎందుకు పెట్టుకుంటా ఉన్నాడు, మనం ఎందుకు పెట్టుకోలేకపోతా ఉన్నాము? సో ఇలాంటి క్రమంలోనే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది, చిన్నదే, పెద్దది కాదు. పెద్ద ట్రైలర్ రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేశారట. మరి అది ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు చేస్తారో ఏదో చూడాలన్నమాట. మొత్తానికి అయితే ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సేన భారీ స్థాయిలో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మించడం జరుగుతుందన్నమాట. ఈ సినిమాకి సంబంధించినటువంటి జూన్ 4th రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో 18th మే ట్రైలర్ రిలీజ్ చేస్తారన్నట్లుగా తెలుస్తూ ఉంది. నాకు తెలియదు, 100% షూర్ అని నేను చెప్పను. 18th మే అంటున్నారు, వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో వాడికి తెలియదు. జూన్ 4th సినిమా 100% కన్ఫర్మ్ కూడా నాకైతే తెలియదు. అది సంగతి. అసలు నిజం చెప్తున్నా కదండి, ఒక సినిమాని ప్రమోట్ చేయడంలో దాదాపు 300 కోట్ల బడ్జెట్తో రూపొందినటువంటి సినిమాని ప్రమోట్ చేయడంలో ఎక్కడో వెనకబడుతున్నారు అనుకున్న. అసలు పుష్ప 2 సినిమా ప్రమోషన్స్తో కంపేర్ చేస్తే రీసెంట్గా వచ్చినటువంటి ఏ సినిమా కూడా ఆ సినిమా రేంజ్లో ప్రమోషన్స్ చేసుకోలేదు. ప్రమోషన్స్ అంటే రకరకాల చోట్ల మీటింగ్లు పెట్టి అదే ఒకటే కాదు, ఏదో ఒక బస్ క్రియేట్ చేయాలి కదా, ఏదో కాంటాక్ట్స్ లాంటివి ఏదో చేయాలి కదా. ఏది నడిపించకపోతే ఎట్లా, ఏమో చూడాలి.